ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, యా. సో ద లోకల్ వేరియబుల్ చంటిగాడు లోకల్ వేరియబుల్ అంటే ఏంటిది, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటిది? సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఐఎమ్ యూజింగ్ ద a equals 10. సో ఇక్కడ ప్రింట్ a ప్లస్ b అని చెప్పిస్తున్నాను. ఓకేనా, బిఎస్ఆర్ అంటే ఇద్దాం, మెల్లగా ఇద్దాం. ఓకేనా, సో ఇక్కడ నేను ఇక్కడ బి ఇస్తున్నాను, b ఈక్వల్స్ 10. ఓకే, గ్రేడ్ అనే ఫంక్షన్ నేను కాల్ చేస్తాను. ఇప్పుడు నా అవుట్పుట్ ఏంటిది? సో గ్రేడ్ అనే ఫంక్షన్ కాల్ చేశాను, కాల్ వచ్చింది. సో ఏ ఈక్వల్స్ 10 తీసుకుంటుంది. ప్రింట్ ఏ ప్లస్ బి అని చెప్పి ఇచ్చాను. ఏలో ఎంత ఉంది, 10 ఉంది. బిలో ఎంత ఉంది, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్, బిలో ఎంత ఉందిరా, 10 ఉంది. సో ఇప్పుడు ఏమొస్తుంది నాకు, 20 అని వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాకు ఇప్పుడు సి ఈక్వల్స్ నేను 20 అని చెప్పిస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ప్రింట్ బి ప్లస్ సి అని చెప్పిస్తున్నాను. సిలో నాకు ఎంత ఉంది, 20 అని చెప్పి ఉంది. అండ్ బిలో ఎంత ఉంది, 10 ఉంది. 10 ప్లస్ 20 ఎంత, 30 రావాలి నాకు. బట్ ఇక్కడ నాకు 30 రాలేదు నాకు. ఎందుకు? సో బట్ 20 వచ్చింది. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో ఇక్కడ 10 ప్లస్ 10 కదా, ఏ ప్లస్ బి అంటే 10 ప్లస్ 10 కదా, కాబట్టి నాకు 20 వచ్చింది. బట్ సెకండ్ వన్ ఇది ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ప్రింట్ బి ప్లస్ సి ఇచ్చాను. బి అనేది నాకు గ్లోబల్ వేరియబుల్. సో ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది. బట్ సి అనేది నాకు ఏమొచ్చింది, ఇక్కడ నేమ్ సి ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది. అంటే చంటిగాడు లోకలే, సి గాడు లోకలే ఇక్కడ. సో సి అనేది ఖచ్చితంగా ఆ ఫంక్షన్ లోనే ఉంటుందట, బయటికి రాడట. ఎందుకంటే సిగ్గు కావచ్చు మరి. ఓకేనా, కాబట్టి ఇక్కడ నాకు సి అనేది నాకు బయట నేను యూజ్ చేసుకోలేను. దీన్ని మనం లోకల్ వేరియబుల్ అని, దాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అని చెప్పి అంటాం. ఇక్కడ బి అనేది అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ రాశాం కాబట్టి బి అనేది మనకు గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ నేను అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్సైడ్ ద ఫంక్షన్ అంటే ఇగో ఇక్కడ యూజ్ చేసుకున్నాను నేను ఏ ప్లస్ బి అంటే. సో అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఇగో ఇక్కడ యూజ్ చేసుకున్నాను నేను బిని. సో గ్లోబల్ వేరియబుల్ అంటే ఆడా ఉంటా ఏడా ఉంటా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సి వరకు వచ్చేసరికి ఏ అండ్ సి బోత్ ఆర్ ద లోకల్ వేరియబుల్స్ ఉంది. ఒక ఫంక్షన్ లో నువ్వు ఏదైతే వేరియబుల్ నువ్వు క్రియేట్ చేసుకుంటావో వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఏ అండ్ సి ఆర్ ద లోకల్ వేరియబుల్స్. సో ప్రింట్ ఏ ప్లస్ బి అని చెప్తే ఏ అనేది లోకల్ వేరియబుల్ అండ్ బి అనేది గ్లోబల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్ నేను లోకల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఇది నాకు సక్సెస్ అయింది. బట్ ఇక్కడ ప్రింట్ బి ప్లస్ సి ఇచ్చాను. బి అనేది నాకు గ్లోబల్ వేరియబుల్. సో ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది. బట్ సి అనేది నాకు ఏమొచ్చింది, ఇక్కడ నేమ్ సి ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది. అంటే చంటిగాడు లోకలే, సి గాడు లోకలే ఇక్కడ. సో సి అనేది ఖచ్చితంగా ఆ ఫంక్షన్ లోనే ఉంటుందట, బయటికి రాడట. ఎందుకంటే సిగ్గు కావచ్చు మరి. ఓకేనా, కాబట్టి ఇక్కడ నాకు సి అనేది నాకు బయట నేను యూజ్ చేసుకోలేను. దీన్ని మనం లోకల్ వేరియబుల్ అండ్ దాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అని చెప్పి అంటాం.